ప్లాంట్స్ కి సంబంధించిన నేమ్స్ ని బొటానికల్ నేమ్స్ అంటాం. యానిమల్స్ కి సంబంధించిన నేమ్స్ ని జూలాజికల్ నేమ్స్ అంటాం. బొటానికల్ నేమ్స్ ని పెట్టేది బోటనిస్ట్. బోటనిస్ట్ అంటే ఎవరంటే ప్లాంట్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ క్యారెక్టర్స్, హ్యాబిటేట్స్, ఫ్యామిలీ, జీనస్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసి స్టడీ చేసి అప్పుడు ప్లాంట్స్కి బొటానికల్ నేమ్స్ని పెట్టడం జరుగుతుంది. జూలాజికల్ నేమ్స్ని పెట్టేది జువాలజిస్ట్లు. జువాలజిస్ట్లు అంటే ఎవరంటే యానిమల్స్ని అబ్జర్వ్ చేసి అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్, ఫుడ్ హ్యాబిట్స్, మోడ్ ఆఫ్ లివింగ్, హ్యాబిటేట్స్, ఫ్యామిలీ, జీనస్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని అబ్జర్వ్ చేసి స్టడీ చేసి అప్పుడు యానిమల్స్కి జూలాజికల్ నేమ్స్ని పెట్టడం జరుగుతుంది. అంటే బొటానిస్టులు పెట్టిన బొటానికల్ నేమ్స్ కానీ జువాలజిస్టులు పెట్టిన జూలాజికల్ నేమ్స్ కానీ అదేనండి సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సల్గా ఒకటే నేమ్ అనేది ఉండడం జరుగుతుంది. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఇప్పుడు సైంటిఫిక్ నేమ్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి సైంటిఫిక్ నేమ్లోనూ కూడా మనకి 2 వర్డ్స్ లేదా 3 వర్డ్స్ ఉంటాయి. ఇన్ కేస్ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వర్డ్ అనేది జీనస్ కి సంబంధించింది, సెకండ్ వర్డ్ అనేది స్పీషీస్ కి సంబంధించింది, థర్డ్ వర్డ్ అనేది సబ్ స్పీషీస్ కి సంబంధించింది. అంటే ఒక సైంటిఫిక్ నేమ్ లో మనకి జీనస్, స్పీషీస్, సబ్ స్పీషీస్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా అనేది జీనస్ నేమ్, ఇండికా అనేది స్పీషీస్ నేమ్. టైగర్, ప్యాంథెరా టైగ్రిస్. ప్యాంథెరా అనేది జీనస్ నేమ్, టైగ్రిస్ అనేది స్పీషీస్ నేమ్. అలాగే క్రో, కార్వస్ ప్లెండన్స్. కార్వస్ అనేది జీనస్ నేమ్, స్ప్లెండన్స్ అనేది స్పీషీస్ నేమ్. ఇలా మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రతి ప్లాంట్ కి, యానిమల్ కి కూడా సైంటిఫిక్ నేమ్స్ అనేవి యూనివర్సల్ గా ఒక్కటే, అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సైంటిఫిక్ నేమ్స్ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తెలియడం కోసం వీడియోని షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ ని కామెంట్ బాక్స్ లో చెప్పి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.